ఐఎమ్ పోస్టింగ్ దిస్ పూర్ణం బూరెలండి. పండగలకి ఫెస్టివల్స్కి మనం వ్రతాలకి రెగ్యులర్గా చేసుకునే పూర్ణం బూరెలు చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా వాటి పైన కోట్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చిందో. ఈరోజు కొన్ని టిప్స్ చూపిస్తూ నేను ఈ పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పోస్ట్ అయిపోతున్నాను. ఈ పూర్ణం బూరెల్ని మధ్యలోకి కట్ చేసి దాంట్లో నెయ్యి వేసుకుని తింటే కనుక టేస్ట్ అనేది ఆసమ్గా ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. ఈరోజు నేను ఇదే విధంగా ఈ పూర్ణం బూరెల్ని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. ఇంకా లేట్ మరి లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో నేను పోస్ట్ చేయబోయేది ఏంటో తెలుసా? పూర్ణం బూరెలు చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నానండి. దానికి ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల స్టోర్ బియ్యం అయితేనే బాగుంటుంది. అందుకని 2 గ్లాసుల స్టోర్ బియ్యాన్ని మనం పూతపిండికి వాడడానికి, దోసపిండిలో రుబ్బుకోవడానికి ముందుగా నేను వీటిని నానబెట్టుకోబోతున్నాను. ఇది అట్లీస్ట్ మనకి 6 to 7 అవర్స్ నానాలండి. ఈ పూతపిండి అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకుని మనం పూర్ణాన్ని డిప్ చేసి వేస్తేనే అది ఈ విధమైన క్రాక్స్ రాకుండా చక్కగా వస్తుంది. అది కనుక ఎక్కువసేపు నానినట్టయితే కనుక పూర్ణాలు సరిగా రావు. అందుకనేసి ఇప్పుడు నేను దీన్ని నానబెట్టుకున్నాను. ఒక 5 to 6 అవర్స్ అయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి మొత్తం నీట్గా కడిగేసి రిమైనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక గంట సేపు మనం నానబెట్టుకోవాలండి. బిఫోర్ కుకింగ్ 1 అవర్ లేకపోతే 1.5 అవర్ ఇది వాటర్లో సోక్ అయి ఉండాలి. చూడండి పూతపిండిని నేను ఎంత గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను. మరీ పల్చగా ఉంటే కనుక మనకి పూర్ణం స్టఫింగ్ పెట్టిన తర్వాత అది చిట్లిపోతుంది. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. దీన్ని కొద్దిసేపు రెస్టింగ్ మోడ్లో పెట్టేద్దాము. బిఫోర్ ముందు నానబెట్టుకున్న పప్పు కూడా నానిందండి. 1 అవర్ అయింది. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని మనం చక్కగా కుక్ చేసుకుందాం. 6 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. కొద్దిగా ప్రెషర్ పోయేంత వరకు స్టవ్ మీద అలాగే ఉంచి తర్వాత పప్పుని బయటికి తీసుకుందాం. చూడండి పప్పు మనకి 6 విజిల్స్ వచ్చేసింది. ఇలా నలిపితే ఈ విధంగా నలగాలి. ఇందులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసేయాలి. ఈ పప్పు చక్కగా ఉడికింది. కొద్దిగా కూడా వాటర్ అనేది లేదు. దీన్ని ఇప్పుడు మన మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్ ఇది పెట్టి మొత్తం చక్కగా మ్యాష్ చేయాలి. పలుకు అన్నది ఏ విధంగా ఉండకుండా చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. ఒక 1/2 kg జాగరిని చక్కగా నేను దంచి పాకం చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని ఒక వెడల్పాటి మందపాటి గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళను వేసి పాకం పట్టుకున్నాం. ఒక పక్కన పప్పుని కూడా నేను ఈ మ్యాషర్తో మొత్తం మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. చాలా కొద్ది అమౌంట్ ఆఫ్ వాటర్, ఇంత సరిపోతుంది. ఈ వాటర్ని పెట్టి వేసి దీన్ని పాకం చేసుకున్నాము. ఇదే పాకంలో నేను క్రష్ చేసిన ఇలాచీలు కూడా యాడ్ చేసేసానండి. ఇప్పుడు పాకం థిక్గా దీన్ని కుక్ చేసుకున్నాను. బెల్లం కరిగింది. చూడండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్. ఇది థిక్ అవ్వగానే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, శనగపప్పు ఉడకబెట్టుకుంది, అది ఇందులో యాడ్ చేసేస్తాను. ఈ బెల్లంలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ వాటర్ కూడా అంతా పోయి కొద్దిగా ఈ పాకం చిక్కబడేంత వరకు కుక్ చేసుకున్నాం. పాకం దగ్గర పడిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు, ఉడకబెట్టిన శనగపప్పును కూడా వేసి చక్కగా ఈ పాకానికి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి. ఏ విధంగా లంప్స్ లేకుండా అంతా చక్కగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా ఈ బెల్లం పాకంతో కలిపి ఉడకబెట్టుకుందాం. ఇలా ఉడుకుతున్న పప్పులో
మనం గీని యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది యాడ్ చేసుకుంటే. చూడండి దగ్గర పడిపోతుంది. ఇలా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరికి పడాలన్నమాట. అంతవరకు లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా స్టిరింగ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన దాన్ని నేను స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లబడ్డ తర్వాత వాటిని రౌండ్ రౌండ్ బాల్స్ చేస్తాను. ఇప్పుడు ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి. ఇప్పుడు మన పూర్ణ పిండి చక్కగా చల్లారిపోయిందండి. చూడండి నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని వీటిని ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ కింద రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఇది బాల్గా అవ్వలేదు అంటే కనుక పాకం సరిగా లేదు అని అర్థం. లూజ్ అయిపోయినా పగిలిపోయినా కూడా ఇలా చక్కగా రౌండ్ షేప్లో వచ్చింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం పైన బ్యాటర్ ఉంది కదా దాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ యాడ్ చేస్తే కనుక పైన పూర్ణం బూరి అనేది మంచి గోల్డెన్ బ్రౌన్లో వస్తుందన్నమాట. అది టెక్నిక్. ఇంత అమౌంట్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను సపరేట్ వేరే గిన్నెలో కూడా కొద్దిగా తీసుకుంటాను. చూడండి ఎంత థిక్గా కలిపాను నేను దీన్ని. మనకి జారుడుగా ఉంటే చాలు, మరీ పల్చగా ఉండకూడదు. పూర్ణాల పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ యాడ్ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మరీ లైట్గా మరీ జారుడుగా ఉండకూడదు. ఈ పూర్ణాలు కూడా చూడండి ఏ విధమైన క్రాక్స్ లేవు, చక్కగా పిండి అనేది ఇంత రౌండ్ షేప్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసి కొద్దిగా కోట్ చేసి ఇట్లా కోట్ చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ప్రీ హీటెడ్ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొకటి చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. చూడండి బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉంటే పై పూత అనేది ఏ విధమైన పగుళ్ళు అనేవి రావు, చక్కగా వస్తున్నాయి. చూడండి ఇవి కాసేపు కుక్ అయిన తర్వాత వాటిని కదపాలండి, టర్న్ చేయాలి. ఇప్పుడు మనం ఏ విధంగా వాటిని డిస్టర్బ్ చేయకూడదు. కొద్దిసేపు కుక్ అయిన తర్వాత వాటిని టర్న్ చేద్దాం. చూడండి పూర్ణం బూరెలు అన్ని చక్కటి గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతున్నాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఎంత చక్కటి గోల్డెన్ కలర్లో వచ్చినాయో. పైన పూత పిండి మీద కొద్దిగా షుగర్ వేయండి, అది మంచి కలర్ అనేది వస్తుంది. ఇది ఒక టెక్నిక్ అనమాట. చూడండి ఏ విధమైన పగులు లేదు, చక్కగా ఉంది, చక్కగా క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.